అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణలో పుంజుకునే ప్రయత్నాల్లో ఉందా? అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమవుతోందా? సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనుకుంటోందా? ఆవిర్భావ సమయంలో తాను దగ్గరకు తీసినా తర్వాత పార్టీకి అండగా నిలబడ్డ కులాలతోనే ఇప్పుడు రీఛార్జ్ అవ్వాలనుకుంటోందా? అసలు తెలంగాణకు సంబంధించి టీడీపీ అధిష్టానం దగ్గరున్న ప్లాన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ ఓ వెలిగిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ దెబ్బతో డీలా పడిపోయింది. ఇక గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది అన్న అభిప్రాయముంది రాజకీయ వర్గాల్లో. అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్ఎస్లోకి, తర్వాత కాంగ్రెస్లోకి చేరిపోయారు. 2014లో జీహెచ్ఎంసీ పరిధితో పాటు కొన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ పార్టీలో ఇమడలేకపోయారు. అదే టైంలో అటు ఏపీలో పార్టీకి అధికారం రావడంతో తెలంగాణ టీడీపీ నుంచి ఒకరిద్దరు నేతలు స్ట్రాంగ్గానే ఉండేవారు. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. తర్వాత 2024లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ అధిష్టానం తిరిగి తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తుతో కూటమి ఏర్పాటు కాగా తెలంగాణలో సైతం అదే కాంబినేషన్లో పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని తపిస్తోందట టీడీపీ. తెలంగాణలో ఒకప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, ఆధిపత్య కులాల వారు అధికారం చెలాయించారు. ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశాక అప్పటి వరకు అణచివేతకు గురైన బీసీ కులాల్ని ప్రోత్సహించారు. వారికి ఎమ్మెల్యే టికెట్లిచ్చారు. ఆ ఊపులో పలువురు బీసీ నాయకులు మంత్రులయ్యారు. ఆ విధంగా బీసీల్లో రాజకీయ చైతన్యం రావటానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణం. ఇక పరిణామ క్రమంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బలపడటం, అలాగే 2 కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబుకు 2 ప్రాంతాలు సమానమేనన్న భావన పెరగటంతో ఆయన మీద తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర వేయగలిగారు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్. దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. అదంతా గతం. ఇప్పుడిక తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉండటం, కేంద్రంలో చక్రం తిప్పగలిగిన స్థాయికి చేరుకోవటంతో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్న బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కాంబినేషన్తో పాటు అణచివేతకు గురవుతున్నామని ఫీలవుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలను తెలుగుదేశం వైపునకు తిప్పుకుని బలోపేతం కావాలి అన్నది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా కూటమిగా పోటీ చేయాలని భావిస్తోందట టీడీపీ. అందుకే ఇప్పట్నుంచి బీసీ కులాల నుంచి వచ్చే నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్పై ఆగ్రహంతో ఉన్నవాళ్లు కులగణన సక్రమంగా జరగలేదని భావిస్తున్న బీసీ సంఘాల నేతలను తన వైపు తిప్పుకోవటానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన మద్దతుతో రంగంలోకి దిగితే జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా పార్టీకి ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారట తెలుగుదేశం అధినేత. ఇదే జరిగితే కేసీఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తెలంగాణ నుంచి పారిపోయిన తెలుగుదేశం తిరిగి అడుగుపెట్టిందనే ఆరోపణలకు పదును పెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు పరిశీలకులు.